महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనేది చూద్దాం. 16వ తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. 17వ తారీఖు తొలి ఏకాదశి. ఇక 21వ తారీఖు గురు పౌర్ణిమ. సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు, వారి ఆశీస్సులు తీసుకునే రోజు. ఇక 4వ తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి. ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువు గారు వృషభ రాశిలోనే ఉంటున్నారు, రాహువు మీన రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు. ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను, ఆ తర్వాత 2 వారాలు వృషభ రాశి శుక్రాచార్యుల వారి ఇంట్లో ఉంటున్నారు. సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి 2 వారాలు మిథున రాశి, తర్వాత 2 వారాలు కర్కాటక రాశి. ఇక శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు కూడా మిథున రాశి మిత్రక్షేత్రం, తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు. బుధ భగవానుడు మాత్రం జూలై 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 20 నుంచి 30వ తారీఖు 10 రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు. సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి జూలై మాసానికి సంబంధించిన ఫలితాలు చూద్దాం మనం. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో గురువు గారి సంచారం అనుకూలంగా ఉంది. తృతీయంలో మొదటి 2 వారాలు రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. అలాగే బుధుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. షష్టమంలో కేతువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. లాభంలో శని యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ జూలై మాసంలో మేషరాశి వారికి ముఖ్యంగా 6 గ్రహాల వరకు కూడా మంచి రిజల్ట్స్ని ఇక్కడ వీళ్ళకి ఇస్తూ ఉన్నాయి. దానిలో మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు కూడా కొంచెం ఎక్కువ ఫేవరబుల్గా ఉంది. సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతిని కుజభగవానుడు రాశి సంచారంలో ఉన్నారు. మంచి విల్ పవరు, మంచి ఆత్మవిశ్వాసం, కరెక్ట్గా మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ అపీరెన్స్తో ఆ యాటిట్యూడ్ని మీరు చూపించే సమయంగా ఈ మాసం మనం చెప్పుకోవచ్చు. మొదటి 2 వారాలు కూడా కుజుడు చక్కగా మీకు మంచి మానసిక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ధనపరమైన విషయాల్లో మేషరాశి వారికి ఆర్థిక పరంగా క్రమక్రమంగా వీళ్ళకి కొంచెం ఆర్థిక ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ అనేది తప్పకుండా ధనపరంగా కొంత స్ట్రెంగ్త్ను, కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మొదటి 2 వారాల్లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మేషరాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మొదటి 2 వారాల్లో కూడా ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్, సో మీ యొక్క పరాక్రమంతో అంటే మీ ధైర్యంతో కానీ, మీ సాహసంతో కానీ, మీ విల్ పవర్తో కానీ చక్కగా ఇక్కడ మీ యొక్క యూజింగ్ యువర్ స్ట్రెంగ్త్, దాంతో మీరు ఇక్కడ హెల్త్ వైజ్గా ఆరోగ్యపరంగాను అలాగే వెల్తీ వైజ్గా కొంచెం ఆర్థిక పరంగాను కూడా మీకు ఎదిగే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని ఇక్కడ బుధ శుక్రుల యొక్క సంచారం చంద్రుడి ఇంట్లో చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశికి సంబంధించి ఇక్కడ బుధ శుక్రుల యొక్క యుతి అర్ధాష్టమంలో ఏదైతే ఉందో అంటే ఫస్ట్
ఈ రాశికి మొదటి వారం అంతా శుక్రుడు తృతీయంలోనూ తర్వాత చతుర్థంలోకి వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ అద్భుతంగా బుధ శుక్రుల యొక్క యుతి చతుర్థ స్థానంలో యోగించడం వల్ల వాహన సౌఖ్యం కానీ గృహ సౌఖ్యం కానీ కొంత ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతల విషయంలో వీరికి మంచి పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయంలో కానీ ఇక్కడ మానసిక ప్రశాంతత అండ్ గృహానికి సంబంధించిన విషయాలు, డొమెస్టికల్ పీస్కి సంబంధించి. అదేవిధంగా ఈ రాశికి షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తూ ఉంది. చాలా వరకు కూడా లాభస్థానంలో సంచారంలో శని కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అనవసరమైన వివాదాల జోలికి కానీ వేస్ట్ ఆఫ్ టైం జోలికి కానీ మనం పోకూడదు. ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉంటే మనకే బెటర్. అనుకున్న చందంగా మీరు చాలా వాటికి దూరంగా ఉంటూ వివాదాలకు కానీ లేకపోతే సమస్యలు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే విషయాలకు కానీ దూరంగా ఉంటూ ప్రయోజనకరమైన విషయాల మీదుగా మీరు ముందడుగులు వేసే ఆస్కారాలు ఈ శని వక్రంలో జూలై మాసంలో మనకి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ శని వక్రం గురించి కూడా మనం అన్ని రాశులకి వీడియో చేసుకున్నాం. తప్పకుండా మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు. సో అదేవిధంగా ఈ మేషరాశి వారికి మనం చూసినట్టయితే కనుక రవి యొక్క సంచారం మాత్రం 15వ తారీఖు నుంచి వీళ్ళకి ముఖ్యంగా రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలోకి మారుతుంది కాబట్టి కొంత మిక్స్డ్ రిజల్ట్స్. ఇక్కడ 17వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం ఏదైతే ఉందో సో ఆ రవి సంచారం వల్ల మాత్రం వీళ్ళ కొంత ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత అనేది వీళ్ళ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కలిగే విషయాల వల్ల 17వ తారీఖు నుంచి కొంత వీళ్ళకంటే కుటుంబానికి సంబంధించి కానీ కుటుంబంలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలకి సంబంధించిన విషయాల్లో కొంత రవి యొక్క అర్ధాష్టమ సంచారం 17వ తారీఖు నుంచి అది కొంచెం మీకు ఎఫెక్ట్ ఉంది మేషరాశి వాళ్ళకి. ఇక్కడ ముఖ్యంగా శని యొక్క సంచారం మేషరాశి వారికి మనం అద్భుతంగా తీసుకోవాల్సిన విషయం, ఎందుకంటే ఇక్కడ వక్రించడం కూడా. సో ఇక్కడ శని లాభస్థానంలో ఉన్నప్పుడు జనరల్గా మనకి శాస్త్రం ఏం చెప్తూ ఉందంటే ఆరోగ్య మర్దలావశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధిరభీష్టార్థం ఏకాదశగతే శనవు. సో ఇప్పుడైతే శని చక్కగా ఏకాదశంలో మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నారు. ఆరోగ్యాన్ని ఇస్తారు, ధనలాభాన్ని ఇస్తారు, సంతాన ప్రాప్తిని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, ప్రయత్న కార్యాల్లో జయాన్ని కూడా ఇస్తారు. అంటే మేషరాశి వారికి ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళినట్టయితే మేషరాశి వారికి ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు శని భగవానుడి వల్ల మీకు లభించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి 1000 స్థానంలో ఉన్న రాహుదోషం మనకు కనిపిస్తుంది కాబట్టి దుర్గామాత ఆరాధన, అర్ధకాయ మహావీరం తప్పకుండా ఇక్కడ రాహు నవగ్రహ శాంతి మంత్రం ఒకటి చదువుకోవటం. అలాగే మళ్ళీ 3-4 వారాల్లో కుజుడు ద్వితీయ స్థాన సంచారంలోకి వస్తున్నారు. సో రవి కూడా కొంత అర్ధాష్టమంలోకి వస్తున్నారు కాబట్టి కుటుంబ సౌఖ్యం అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు, కుటుంబంలో కొంచెం ఖర్చులు సమస్యలు ఎక్కువయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇప్పుడు 3-4 వారాల్లో కుజుడు ద్వితీయంలోకి రావడం, రవి చతుర్థంలోకి రావడం కాబట్టి ప్రాపర్టీస్ పరంగా కానీ కుటుంబానికి సంబంధించిన విషయాల పరంగా కానీ కొంత ర్యాష్ స్పెండింగ్స్ అనే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 17వ తారీఖు తర్వాత నుంచి కూడా కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, కుజున అవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఇవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. మరి అర్ధాష్టమంలో కూడా రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం 3-4 వారాల్లో చదువుకోవడం చాలా మంచిది. సో వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే మనం ఏ టైంలో ఏ వారంలో ఏది మేజర్గా చేసుకోవాలనేది తెలుస్తుంది. సో మొత్తంగా మేషరాశి వారికి మాత్రం 6 గ్రహాల యొక్క అనుకూలతతో చాలా బాగానే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.